పోరాటాల పురిటిగడ్డ ఆరుమూరులో ఏం జరుగుతోంది? ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు సై అంటే సై అంటున్నారా? అనిల్ విజయ్ మధ్య వారిపై అక్కడి నేతలు ఏమంటున్నారు? అనిల్ కావాలనే ఆరుమూరుపై ఫోకస్ చేస్తున్నారా? ఆయన తీరుతో వినయ్ అసంతృప్తికి లోనవుతున్నారా? ఏకంగా అగ్రనాయకత్వానికి ఆయన ఫిర్యాదులు చేయాలని డిసైడ్ అయ్యారా? పసుపు రైతుల పోరాటానికి పెట్టింది పేరు ఆర్మూర్. చైతన్యవంతమైన గడ్డపై హస్తంలో ఆధిపత్య పోరు. ప్రస్తుతం ఆర్మూర్ ఇన్ఛార్జిగా వినయ్ రెడ్డి. ఆర్మూర్పై ఫోకస్ చేస్తున్న ఈరవ్రతి అనిల్. అనిల్ తీరుపై వినయ్ వర్గీయులు ఆందోళన. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం అనగానే గుర్తొచ్చేది పసుపు రైతుల పోరాటం, చైతన్యవంతమైన ఓటర్లు, రాజకీయ హోరు. ఎప్పుడూ ఈ నియోజకవర్గం రాజకీయ చర్చలకు వేదికగా నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ చైతన్యవంతమైన గడ్డపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు మొదలైందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై ఓడిపోయారు. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వినయ్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి వినయ్ రెడ్డి నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని తన కన్నుసన్నల్లో నడిపిస్తూ పార్టీ బాధ్యతలు చక్కబెట్టారు. అంతా సాఫీగానే సాగుతున్నట్లే కనిపించింది. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ నెలకొంది. సమీప నియోజకవర్గం బాల్కొండకు చెందిన కాంగ్రెస్ నేత ఈరవ్రతి అనిల్ ఆర్మూరుపై కన్నేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనిల్ బాల్కొండలో తన సొంత నియోజకవర్గాన్ని వదిలి ఆర్మూర్లో తన సామాజిక వర్గమైన పద్మశాలికుల కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ తన బలాన్ని పెంచుకుంటున్నారని వినయ్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైకి పద్మశాలి సామాజిక కార్యక్రమాలని చెప్పుకుంటూ లోపల అనిల్ తన రాజకీయ బలగాన్ని విస్తరించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్మూర్లో అనిల్ యువతకు సహకారం అందిస్తూ పోలీస్ స్టేషన్లో పైరువీలు చేస్తూ పంచాయతీలో జోక్యం చేసుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. నందిపేట పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన ఒక SC/ST కేసులో అనిల్ చక్రం తిప్పారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలతో వినయ్ రెడ్డి అనుచరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డినా అనిలా అని మండల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అనిల్ రాకతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈరవ్రతి అనిల్ బాల్కొండలో గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో విప్పుగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. కానీ బాల్కొండలో గత ఎన్నికల్లో సునీల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అనిల్కు అవకాశం దక్కలేదు. ఇక్కడ కాంగ్రెస్లో సునీల్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో గట్టి పోటీ ఉంది. ఈ పోటీలో టికెట్ దక్కుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్న అనిల్ ఆర్మూర్పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్లో పద్మశాలి సామాజిక వర్గం ఓటర్లు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. కాంగ్రెస్లో బలమైన బీసీ నాయకుడు లేని పరిస్థితిలో అనిల్ తన పద్మశాలి బలాన్ని ఉపయోగించుకుని టికెట్ను ఆశిస్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలైతే అనిల్కు అవకాశం దక్కే అవకాశం ఉందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడంతో ఈసారి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనిల్ భావిస్తున్నారు. ఇప్పటి నుంచే అనిల్ చాప కింద నీరులో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. కానీ వినయ్ రెడ్డి ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
అనిల్ కట్టడి చేయడానికి వినయ్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? పార్టీ అధిష్టానం స్థానిక నేత వినయ్ రెడ్డికి మద్దతిస్తుందా లేక అనిల్కు అవకాశం ఇస్తుందా? ఈ రాజకీయ డ్రామాలో గెలుపు ఎవరిది? ఆర్మూర్ నియోజకవర్గం ఈ పోటీని ఎలా చూస్తుంది? రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియనున్నాయి.